సేమ్ అప్పుడు చూస్తున్న ఫీలింగే ఉంది ఇప్పుడు కూడా. ఓకే, ఫస్ట్ టైం చూస్తున్న ఫీలింగ్ అనమాట. యాక్చువల్లీ 20 years అయినా సరే 20-30 years అయినా సరే మూవీ చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే. డాల్బీ అట్మాస్ లో ఉండే ఇక్కడ, సో చాలా బాగుండే. అండ్ మోర్ ఓవర్ మ్యూజిక్ ఏదైతే ఉందో అదే డాల్బీ అఫ్ కోర్స్ ఎన్హాన్స్ చేస్తుంది, బట్ ఆ మ్యూజిక్ ఆ ప్యాటర్న్ అదైతే చాలా బాగుంది సినిమా. వన్స్ ఇన్ లైఫ్ టైం ఇలాంటి మూవీ వస్తుంది. ఇలాంటి మూవీ 36 years బ్యాక్ చూసాము, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము. మెయిన్లీ నేను వచ్చింది ఓన్లీ అండ్ ఓన్లీ ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం. ఈ డాల్బీ అట్మాస్ అనేది అది నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ వెరీ క్లారిటీ మూవీ, సూపర్ రియలిస్టిక్ ఫీలింగ్ తో కనిపించింది. ఈవెన్ 36 బ్యాక్స్ ఇయర్స్ చూసినప్పుడు మూవీ ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉంది. నేను రేపు మళ్ళీ వస్తాను. అండ్ ఐ వాంట్ టు సీ ఫర్ ద నెక్స్ట్ 7 days కన్సిక్యూటివ్లీ బికాస్ ఐ లవ్ ఇళయరాజా నమః. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. ఇది చూస్తే అప్పట్లో మన కాలేజ్ ఫ్రెండ్స్ అంతా మన క్యాంటీన్ లో చూసుకున్న రోజులు, చేసిన రోజులు అన్ని గుర్తొచ్చాయి. అద్భుతంగా ఉంది. మళ్ళీ రాంగోపాల్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా రాంగోపాల్ ఇట్లా కంబ్యాక్ సినిమా ఇవ్వాలని చూస్తున్నాం. ఫస్ట్ టైం చూసిన ఫీల్ బాగుంది. ఆ టైంలో అట్లా తీసిరంటే చాలా గ్రేట్. అసలు మంచిగా ఉంది సినిమా. శివ సూపర్. మా యూత్ అంతా మళ్ళీ గుర్తొచ్చింది మాకు. ది బెస్ట్ మూవీ. ఓకే, ఇంకేమైనా కావాలా మీకు ఇన్ఫర్మేషన్? ఏం కావాలి? మళ్ళీ కొత్తగానే ఉంది, కొత్త మూవీ చూసినట్టే ఉంది. బిఫోర్ శివ, తెలుగు ఇండస్ట్రీ అంటే బిఫోర్ శివ, ఆఫ్టర్ శివ. టైటిల్ కూడా అవసరం లేదు ఆ చైన్ కి. అది. థ్యాంక్ యూ. నైస్ ఎక్స్పీరియన్స్. సౌండ్స్ బాగున్నాయి, విజువలైజేషన్ బాగుంది. మొత్తం 36 years తర్వాత మూవీ మళ్ళీ రిలీజ్ అనేది చాలా బాగుంది. మూవీ సౌండ్ ఎఫెక్ట్ అదే మార్చారు కదా, డోల్బీ అట్మాస్ఫియర్ మార్చారు కదా, బాగుంది. చాలా బాగుంది సినిమా.